హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రోజు చేయబోయే ఐటమ్స్ వచ్చి బొచ్చ చేప ఫ్రై. దీని పేరు బొచ్చ అంటారు దీన్ని. అయితే ఇది మన హైదరాబాద్ దగ్గర హిమాయత్ సాగర్ నుంచి తీసుకొచ్చినాం. బతికిన చేపలు ఐస్ లేకుండా తీసుకొచ్చాయి. చేపలు చాలా బాగుంటాయి టేస్ట్. ఐస్ లేకముందు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చేప కూడా. ఎంతమంది తీసుకొచ్చిన 10 నిమిషాలు అయితే తీసుకొచ్చి దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలి, ఎలా మసాలా పెట్టాలని చూపిస్తాను మీకు. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే. రండి. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే పొట్ట అయితే కొట్టేసినాం. ఇప్పుడు పొట్టు కొట్టినాం కాబట్టి ఇప్పుడు ముక్కలు కొట్టుకోవాలి. మంచిగా చిన్న సైజు ముక్కలు కొట్టుకోవాలి. చూడండి ముక్కలు కొడతా ఎలా కొట్టాలో చూపిస్తాం. ఇక్కడ చేదు ఉంటుంది ఫ్రెండ్స్, అందుకోసంగా మెల్లగా తీసుకోవాలి. చేతికి ఇట్లా వలిగిందనుకో చేప ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మన బతికిన చేప కాబట్టి చేదు కాదు. చేదు వాళ్ళకుంటూ వచ్చింది ఫ్రెండ్స్. మనకు కొద్దిగా వాటర్ తీసుకో. ఈకలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఈ సైజు కొట్టుకోవాలి ముక్క. ఈ సైజు కొట్టుకుంటే కూడా మన ముక్క మంచిగా ఫ్రై అవుతుంది, మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది. చూసారు కదా, ఇట్లా కొట్టుకోవాలి. ఈ సైజు కొట్టుకుంటే మంచి మసాలా పడుతుంది. చేపలు మంచిగా కడుక్కోవాలి. దీంట్లో సాల్ట్ చేసి కడుక్కోవాలి. కంపల్సరీ సాల్ట్ వేసుకుంటే నీసు అనేది పోతుంది. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మంచిగా కడితే నీసు అనేది మొత్తం పోతుంది. సాల్ట్ వేసుకొని ఇట్లా కడుక్కోవాలి. మంచిగా ఇట్లా చెత్తని ఫస్ట్ తీసేసుకోవాలి. తీసేసుకున్నాక మంచిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు వెయిట్ కూడా వేయాలి మంచిగా. ఎప్పుడైతే చేపలలో ఉన్న మొత్తం గలీజ్ అని తీసేసినాం, సాల్ట్ వేసి మంచిగా ఇంతసేపు 5 నిమిషాలు మంచిగా మసాలా సాల్ట్ కూడా పట్టుకొని దీనికి. ఇప్పుడు ఈ సాల్ట్ పట్టుకున్నది కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా తక్కువ వేసుకోవాలి. దీంట్లో మొత్తం నీట్గా తీసేసుకున్నాం చేపలలో. ఇప్పుడు వాటర్ వేసి కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా నీట్గా అయిపోతుంది. చూడండి చేపలు
నీట్గా అయిపోయింది చేప ముక్క. ఏ ముక్క తీసుకున్నా నీట్గా పడుతుంది. ఇంకా శుభ్రంగా ముక్క కూడా ఇంకా శుభ్రంగా కనపడుతుంది. చూడండి చూసారు కదా, ఇంకా శుభ్రంగా చూశారు కదా. మనం ఫ్రెష్ చేప ఇట్లా కటింగ్ చేసి సాల్ట్ వేసి కడుక్కుంటే ఇట్లా తెల్లగా నీట్గా ఉంటుంది. ముక్క కూడా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మసాలా పెట్టినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మసాలా కూడా మంచిగా పట్టుకుంటుంది. చూసారు కదా ప్రతి ఒక్క ముక్క ఎంత నీట్గా కనపడుతుందో. ఇప్పుడు తలకాయలు కడుక్కుందాం. ఇంకా చూసారు కదా, తలకాయలు కూడా మనం ఇట్లా సాల్ట్ వేయాలి. లోపల సాల్ట్ వేస్తే నీస్ అనేది జలుగనేది కూడా దీంట్లో కూడా సేమ్ దానికి ఎట్లా చేసినా దీంట్లో చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేపలు కడిగేసినాము. చేపలు కడిగి మంచిగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాము. దీనికి కావాల్సిన మన మసాలాలు కావాలి. ఏమేమి మసాలాలు కావాలంటే ఉపకారాలు రెడీ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ చింత చెట్టు ఉంది. చింత చిగురు తెంపుకుందాం. చింత చిగురు ఏంటంటే ఫ్రైలు వేస్తే కూడా బాగుంటుంది. చూపిస్తాయి. చింత చిగురు తెంపుదాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే చింత చిగురు తెంపినాము. అక్కడ చింత చెట్టు ఉంది కదా, చింత చిగురు తెంపేసినాము. తెంపుకున్నాము. మనకి ఎంత కావాలో అంత తెంపుకున్నాము క్వాంటిటీ. దీన్ని మంచిగా పేస్ట్ చేసుకుంటే నా చేపలకి అనేది మంచిగా పడుతుంది. ఇట్లా వేస్తే బాగా పట్టదు, ప్లస్ మాడిపోతుంది కూడా. దీంతో పాటు మంచిగా పేస్ట్ చేసుకుందాం. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం శుభ్రంగా కడుక్కొని. నీట్గా కడుక్కొని పేస్ట్ చేసుకుంటే మనకు మొక్కలకు కూడా మంచిగా పడుతుంది. పుల్లగా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇట్లా చింత చిగురుతోని. చాలామంది ఏంటంటే ఉప్పు కారంతో చేస్తారు. చింత చిగురుతో అనేది మనం ఇట్లా వేస్తే చాలా బాగుంటుందని చూపిస్తాను మీకు. లేకుంటే మన నిమ్మకాయ వండుకోవచ్చు. చింత చిగురుతో చేస్తే మాత్రం ఇంకా అద్భుతం టేస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మరి చింత చిగురు కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఇగో చింత చిగురు కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మన అల్లం వెల్లిగడ్డ వచ్చేసి ఇది ముందుగా మసాలా కలుపుకున్నాము. 1 2 3 స్పూన్లు వచ్చేసి మామూలు ఉప్పు. ఇంకో 2 స్పూన్లు వచ్చేసి బ్లాక్ సాల్ట్. ఇది ఇది 1 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్. ఇది మనకు పసుపు. ఇగో 1 టీ స్పూన్ పసుపు. కారం వచ్చేసి 1 2 3 4 5 6 స్పూన్ల కారం వేసినాం మనం. 6 కేజీల చేపలకు 6 స్పూన్లు వేసినాం మనం. గరం మసాలా 2 స్పూన్ల గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి మా జీలకర్ర మెంతుల పౌడర్. ఇది కొంచెం మనకు మార్వడి కస్తూరి మెంతి అంటారు, మార్వడి మెంతి అంటారు. ఈ రెండు ఏదైనా అనుకోవచ్చు. కస్తూరి మెంతి వేసినాం కొంచెం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది ఒక 150 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మన చూసారా చింత చిగురు పేస్ట్. ఇది
నిమ్మకాయలు కట్ చేసుకున్నాం దీంతో పాటు. కారం మంచిగా సరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇట్లా వేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇక మసాలా పెట్టినాక కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం. అందరూ అనుకుంటారు కదా మసాలా పెట్టినాక ఊసిపోతుంది కదా, మసాలా అంతా ఊసిపోతుంది, మేము చేస్తే మసాలా ఊసిపోతుంది, మీ హోటల్లో చేస్తే ఎందుకు మసాలా ఊసిపోదా అనుకుంటారు చాలామంది. ఇట్లా మనం ఏంటంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీనికి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మనకు మసాలా అనేది ఊసిపోదు. మరి ఎక్కువ కూడా పెట్టొద్దు, మీడియం పెట్టేసుకోవాలి. ఎక్కువ పెడితే కూడా ఏమవుతుందంటే పిండి పిండి కనపడుతుంది చేప. చూశారు కదా, మనమైతే ఇప్పుడు మంచిగా మసాలా తట్టించినాం. దీనికి ఎంత మంచిగా మ్యాగ్నెట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ మ్యాగ్నెట్ అవుతుంది. ఉప్పు కారం కూడా కరెక్ట్ దానికి పడుతుంది ముక్కలకు. అప్పుడు ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేద్దాం. ఇంకా అన్న మనం ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిపోయినాం, చేసినాం, అంతా రెడీ అయిపోయింది. కాకపోతే ఫుల్ గిరాకీ ఉండదు. ఆ మాల్ తీసుకొచ్చి మనం కలిపిన చేపలు తీసుకొచ్చి బండి మీద పెట్టినాం మనం. అయితే ఫుల్ ఊకోకుండా గిరాకీ వచ్చింది, అందుకోసానికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామన్నా మనం పెట్టిన మసాలా ఎట్లా ఉంది, మనం పెట్టిన చేసిన టేస్ట్ ఎట్లా ఉంది చూద్దాము. ఇంకో పీస్ వేసుకొని తీసి చూద్దాం. చూడండి మనం పెట్టిన మసాలా ఎలా ఉంటుంది. ఇంతసేపు ఫుల్ గిరాకీ ఉండి మనం టేస్ట్ చేయలేకపోయినాం. చేప వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ ఉండదు. ఎక్కువ హీట్ ఉంటే నల్లగా అయిపోతుంది చేప. మీడియం హీట్తో చేయాలి. ఎక్కువ మరి హీట్ ఉంటే కూడా బ్లాక్ అయితే లోపల ఉడకదు. ఏడో దబదబా కావాలని కూడా మనం ఎక్కువ స్పీడ్ గ్యాస్ పెడితే కూడా చేపను అలాగైతే తప్పించి కాలదు. లోపల మెల్లగా పెట్టుకోవాలి, సింపుల్గా పెట్టుకోవాలి. చూసిరు కదా, ఈ కలర్ రావాలి చేప. మంచిగా ఫ్రై కావాలని ఈ కలర్ వచ్చేస్తే మనకు
కలర్ వస్తే సరిపోతుంది, మనకి చేప మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇంతకని ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ఏమవుతుందంటే మన చేప కాలదు కూడా. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తే మంచిగా ఫ్రై అయినట్టు. మసాలా చూసారు కదా చేప. నిమ్మకాయ ఏంటంటే కారం ఉన్న సరిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో. వేడిగా ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉన్న టేస్ట్ చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం ఉంది. మన చింత చిగురు వేయడం వల్లనే ఈ టేస్ట్ వచ్చింది, కాకపోతే ఇంత టేస్ట్ రాదు చింత చిగురు వేయకుంటే. చాలా టేస్ట్ ఉంది. మీరు ఇలా వేసుకోండి, ఫ్రై చేయండి, ఇంట్లో వేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఆస్వాదించుకుని తినచ్చు. ఓకేనా, అందరూ చూడండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీ కావాలో చెప్పండి, నేను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మీకు చేసి చూపిస్తాను. మీకు ఏ వెరైటీ కావాలన్నా చెప్పండి, నేను చేసి చూపిస్తాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తారని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను మళ్ళీ ఐటమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరూ.